నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనం చూడొచ్చు. అరబిందో సంస్థ ఎలా సమకూర్చుకుంది? దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీ రూటింగ్, లాండరింగ్ పై కీలక ఆధారాలు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిటర్ల వాంగ్మూలం నమోదు. శరత్ చంద్రారెడ్డి, విజయసాయితో పాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించనున్న ఈడీ అని కూడా ఇక మనం ఇది చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఏపీ తమిళనాడు తీరాల వైపు పయనం. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన అని కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే అతి భద్రత అక్కర్లేదు, ఆచరణలో చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం 121 మంది సిబ్బంది, పటిష్ట సాంకేతికతతో నిర్వహణ. గతంలో సీఎంగా జగన్ కు 980 మందితో సెక్యూరిటీ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన హైదరాబాద్ సిపి. దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించామని ఆయన వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే కుమార్తెను తీసుకెళ్లాడని ప్రతీకారం. భార్యతో ట్రాప్ చేయించి ఆటో డ్రైవర్ దారుణ హత్య. ఏడాదిన్నర క్రితం ఘటన. నిందితుల్ని పట్టించిన ఆటో బంపర్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చెస్ పజిల్స్ ను పరిష్కరిస్తున్న దేవాంశ్. నారా దేవాంశ్ ప్రపంచ రికార్డ్. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ఘనత. వేగంగా 175 పజిల్స్ కు పరిష్కారం. ధృవీకరించిన వరల్డ్ వీక్ ఆఫ్ రికార్డ్స్ అని కూడా లండన్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే నాటు తుపాకీతో కాల్పులు. చిరు వ్యాపారి హతం. అన్నమయ్య జిల్లాలో కలకలం అని కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ని అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే మగువ చూపు తెగువ అన్నట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ని అయితే చూడొచ్చు. ఇక బుడిబుడి అడుగుల బుజ్జాయి నుంచి మహిళా ఉద్యోగుల దాకా కారెవ్వరు వేధింపులకు అతీతం అన్నట్లు కూడా ఇక మహిళకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అప్డేట్ని మనం ఇక్కడ చూడొచ్చు. చదువు చెప్పే బడిలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, పని ప్రదేశాల్లో, ఇంట బయట కీచకుల క్రీనీడలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పగులు రాత్రి అన్ని వేళలా అభద్రతా భావం. కర్కశత్వపు కాటుకు వారిపోతున్న లేత గులాబీలెన్నో అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ చూడొచ్చు. చేదు జ్ఞాపకాలను మోస్తున్న గుండెలు ఎన్నెన్నో, బయటకు చెప్పుకోలేని ఆ బాధ బరువెంతో అన్నట్లు కూడా ఇక మగువ చూపు తెగువ అన్నట్లు కూడా మరి మహిళలకు సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్ చూసినట్లయితే ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. నేటి నుంచి పథకాల రిజిస్ట్రేషన్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజన్, సంజీవని యోజన్ పథకాల రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభించనుంది అన్నట్లు కూడా మనం చూడొచ్చు. ప్రభుత్వ విద్య మిథ్యే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్. ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే లక్ష్యం అన్నట్లు కూడా మన సాక్షి పేపర్లో చూస్తున్నాం. ఇప్పటికే పాఠశాల విద్య నిర్వీర్యం. తాజాగా ఇంటర్ విద్య వంతు. ఇక విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 6 నెలల్లో కొత్తగా 80కి పైగా ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు. 37 మండలాలు, 2 మున్సిపాలిటీలో కొత్తగా 53 కాలేజీలు అవసరమని గుర్తించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. విద్యకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కాలేజీలు పెట్టకుండా ప్రైవేటుకు అనుమతిస్తూ జీవో అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. ఇంటర్ బోర్డు పాలక మండలిలో కార్పొరేట్ నారాయణకు చోటు. ఐఐటి శిక్షణ అంటూ ఇప్పటికే 4 కేంద్రాలు ప్రైవేటు పరం. ఇప్పటికే గత సర్కార్ తెచ్చిన అన్ని పథకాలను ఆపేసి పేద పిల్లలతో ఆటలు ఆడుతున్నారు అన్నట్లు కూడా మరి ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మ ఒడి, నాడు నేడుకు మంగళం, గోరుముద్ద ఘోరం, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ రద్దు చేసినట్లు చూడొచ్చు. అటకెక్కిన ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన, తాగునీరు కరువు, పారిశుద్ధ్య లోపం, వేధిస్తున్న మౌలిక వస్తువుల లేమి అన్నట్లు కూడా మరి ఇక్కడ హెడ్లైన్స్ని హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే న్యూస్ రీల్. అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం అంటే
తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్ళీ చేయడం అన్నట్లు కూడా ఇక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు. పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో దాదాపుగా 182 గొర్రెలు మృత్యువాత పడ్డట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బలహీనపడిన వాయుగుండం దక్షిణ ఏపీ వైపు కదిలి మరింత బలహీనపడే అవకాశం. నేడు దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలకు ఆస్కారం. పల్నాడు జిల్లాలో కుండపోత, నీట మునిగిన పంటలు, తడిచిపోయిన ధాన్యం. ఇక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు వర్షాల వల్ల. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి అని కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. భూ వివాదం విషయంలో మునీర్ అనే టీచర్ను కిడ్నాప్ చేసిన పోలీసులు. 2016 నుంచి వివాదంలో 20 కోట్ల రూపాయల విలువైన భూమి కోర్టుతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలని సిఐ నుంచి డిఐజీ వరకు ఒత్తిళ్లు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసుల ఒత్తిడి, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెంబెలెత్తుతున్న మునీర్ అహ్మద్ అని కూడా మనం చూడొచ్చు. ఇక కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్ వ్యవహారం అన్నట్లు కూడా మనం చూడొచ్చు. తనను కాపాడాలని ఇక మునీర్ వేడుకుంటున్నట్లు కూడా మనం ఫోటోలో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహ. చెన్నై టీ నగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్కు ఇక్కడకు ప్రతి వారం 8,000 నుంచి 10,000 చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు సరఫరా. ఇందులో కొన్ని సామాన్య భక్తులకు అమ్మకాలు, మిగిలినవి భారీ ఎత్తున ధర పెంచి బ్లాక్లో విక్రయాలు అన్నట్లు కూడా ఇక శ్రీవారి లడ్డుకి సంబంధించినటువంటి మరొక కొత్త అప్డేట్ను ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల దాడి. రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇంటిపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులు, పూల కిండిళ్లు ధ్వంసం. విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు. ఈ దాడి చట్ట వ్యతిరేక చర్య, ఎవరిని ఉపేక్షించబోమని హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ఇప్పటికే ప్రకటన చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక చిత్రంలో చూసినట్లయితే సినీ నటు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తున్న ఆందోళనకారులు అనే చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే విద్యుత్ ఛార్జీల పెంపుపై 27న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టబోతున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు మెడలు వంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమిస్తామన్న నేతలు. రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబుడు పాలన. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఫైర్. వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే భూకంపంతో గోడకు బీటలు. ముండ్లమూరులో మళ్లీ భూకంపం. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారం మళ్లీ స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 10:41 సమయంలో భూమి కంపించడమే కాకుండా పెద్ద శబ్దం వచ్చిందని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు. జలాశయంలో పేరుకుపోతున్న మట్టి. జలాశయం నిర్మాణం పూర్తయ్యాక 1976లో తొలిసారిగా నీటి నిల్వ అన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక అప్పట్లో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలుగా నిర్ధారణ. తాజా సర్వేలో 205.95 టీఎంసీలకు తగిన నీటి నిల్వ సామర్థ్యం అని మనం చూడొచ్చు. ఇక ఈ నివేదికను సిడబ్ల్యూసి నివేదిక వెల్లడించినట్లు కూడా చూడొచ్చు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా అడవుల నరికివేత అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. వర్షాలు పడినప్పుడు కోతకు గురవుతున్న భూమి. ఇదే శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక పేరుకుపోవడానికి కారణం. ఆయకట్టుకు నీళ్లు అందించడం సవాల్గా మారుతుందంటున్న నిపుణులను కూడా శ్రీశైలంకి సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి న్యూస్ని కనుక ఒకసారి చూసినట్లయితే 1.5 డిగ్రీల ముప్పు. భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగకూడదని 2015లో ప్యారిస్లో ఒప్పందం. భూతాప నియంత్రణలో విఫలం. 2023లోనే దాటేశాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు.
వజ్రధూళితో భూతాపానికి చెక్. జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన అన్నట్లు కూడా ఇక్కడ మరి భూ వాతావరణానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని చూడొచ్చు. చీకటి జీవోతో భారం, ప్రభుత్వ దృష్టికి తేకుండానే భూముల అమ్మకం, జగన్ దారిలో 3 జిల్లాల అధికారుల దూకుడు అన్నట్లు కూడా మరి ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. గత జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములు అమ్మేందుకు చీకటి జీవో 243 తీసుకొచ్చింది. విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భూములను అమ్మేసింది. మరికొన్నింటిని తాకట్టు పెట్టింది. నాడు ఈ జీవోపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అన్నట్లు కూడా మనం చూడొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం జీవో 243 రద్దుపై దృష్టి సారించే లోపే కొందరు అధికారులు జగన్ బాటలు నడుస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను బేరం పెట్టారు. ఇందులో పాఠశాలల స్థలాలు కూడా ఉన్నాయి. అమ్మకం ప్రక్రియలో విశాఖ నగరపాలక సంస్థ ముందు వరుసలో ఉంది అన్నట్లు కూడా ఇక మరి భూములకు సంబంధించినటువంటి న్యూస్ని చూస్తున్నాం. జీవో 243 ప్రకారం ముందుకు విలువైన ప్రభుత్వ స్థలాల జాబితా రెడీ. ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల గుర్తింపు, పాఠశాలల భూములు కూడా వదలట్లేదు అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. స్థానిక సంస్థల ద్వారా గుట్టుగా ప్రక్రియ. ఇక త్వరలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఇదే ప్రక్రియ కొనసాగవచ్చు అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ పై తగిన క్రేజ్, సివిల్స్ పై మోజు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. ఏటా 40,000 మంది వరకు పరీక్షలకు హాజరు. మొత్తం పోస్టులో 10% తెలుగువారి సొంతం అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కువైట్తో భారత్కు చారిత్రక సంబంధాలు. 1961 వరకు భారత కరెన్సీ చెల్లామణి. వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు. కువైత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ. మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్తో సత్కరిస్తున్న కువైత్ రాజు షేక్ మిషాల్ అనే ఈ ఫోటోను చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే 818.03 కోట్లతో హ్యాపీనెస్ట్కు టెండర్లు. 12 టవర్లు, 1200 ఫ్లాట్లు, G+18 అంతస్తులు. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి కావాలని CRDA నోటిఫికేషన్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే పెగాసస్ నిఘా నిజమే, అమెరికా చట్టాలను, వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారు. ఇజ్రాయెల్ కంపెనీ NSO పాత్రపై అమెరికా కోర్టు నిర్ధారణ చేసినట్లు కూడా మనం పెగాసస్ నిఘాకు సంబంధించిన ఒక న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే తగ్గేదేలే, ముదురుతున్న తొక్కిసలాట వివాదం అని కూడా మనం చూడొచ్చు. ఇక సంధ్య థియేటర్ ఘటనల వీడియోలను ప్రదర్శిస్తున్న పోలీసులు. నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో అన్నట్లు కూడా మరి వాళ్ళు కొన్ని వీడియోస్ని బయట పెట్టినట్లు చూడొచ్చు. అల్లు అర్జున్ థియేటర్కి రానివ్వద్దని ఆదేశిస్తూ సిఐ లేఖ, అయినా పట్టించుకొని యాజమాన్యం. మహిళ చనిపోయిందన్నా స్పందించని అర్జున్. డీసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు. అతి కష్టం మీద వాణ్ణి నెట్టుకుంటూ వెళ్ళాం. సినిమా చూసాకే అర్జున్ వెళ్తానన్నారని కూడా మరి ఏసీపీ చెప్పినట్లు మనం చూడొచ్చు. రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం. ఆమె మృతితో 15 రోజులుగా మనశ్శాంతి లేదు అన్నట్లు కూడా మరి అక్కడ సీఐ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. అండ్ పౌరుల భద్రత ముఖ్యం, ఎవరికి వ్యతిరేకం కాదు అని కూడా ఇప్పటికే మరి డీజీపీ స్పష్టం చేసినట్లు కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి. హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న తెలంగాణ పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్. ఈ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి, ముట్టడించిన ఓయూజేసీ. రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసినట్లు హెడ్లైన్లో చూడొచ్చు. పూల కుండీలు ధ్వంసం, టొమాటాలు విసిరి నిరసన. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయన ట్వీట్ చేశారు దీనిపై. నెక్స్ట్ మళ్ళీ నవోదయం నాటుసారాపై ఉక్కుపాదం.
8 జిల్లాల్లో తీవ్ర ప్రభావం, 1383 గ్రామాల్లో ఉత్పత్తి, రవాణా, అమ్మకం. దీనిని అరికట్టేందుకు జనవరి నుంచి 3 దశల్లో నవోదయం 2 మరి వస్తున్నట్లు చూడొచ్చు. తొలుత గ్రామ సభలతో ప్రజల్లో అవగాహన, తరువాత తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, అనంతరం దాడులతో సారరహిత రాష్ట్రం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక త్వరలో టీటీడీ చాట్ జీపీటీ తరహాలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. జనవరి నుంచి టీటీడీ ల్యాబ్ అందుబాటులోకి. భక్తుల వసతికి అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్. విజన్ డాక్యుమెంట్ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఈవో వెల్లడించినట్లు మనం చూడొచ్చు. ఇక కోస్తాకు మళ్లీ వానగండం, మరోసారి దిశ మార్చుకుంటున్న తీవ్ర అల్పపీడనం, అరుదైన ఘటన అంటున్న వాతావరణ నిపుణులు అని కూడా మనము ఈనాడు సాక్షి పేపర్లో చూసినట్లుగానే ఇక కోస్తాకి మళ్లీ వర్షాలు పొంచి ఉన్నట్లు చూడొచ్చు. లంచం మింగిన అధికారి కక్కించిన లోకాయుక్త బృందం, కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఘటన. నెక్స్ట్ పీడీఎస్ బియ్యం మాయం కేసు విచారణకు పేర్ని నాని గైహాజరు. ఆయన భార్య గోడౌన్ మేనేజర్ కోసం గాలింపు, జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే పుష్పపై పోలీస్ ఫైర్, అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్. డిసెంబర్ 4న సంధ్య టాకీస్ బయట, లోపల ఏం జరిగిందో వీడియోలు రిలీజ్. ఇక మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్లుగానే ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన న్యూస్ని మరొకసారి చూడొచ్చు. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ నన్ను రాక అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రాత్రి 9:30 వస్తూనే కారు సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్లు చేయడం. అప్పటికే భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్ళిన అర్జున్ అన్నట్లు కూడా మనం హెడ్లైన్ చూడొచ్చు. రాత్రి 9:50 తొక్కిసలాటలో రేవతి మృతి, ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసే వెళ్తానని ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా ఇక్కడ మరి పోలీసులు వెల్లడించినట్లు మనం చూడొచ్చు. అర్ధరాత్రి 12:05 బలవంతంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఆధారాలు బయట పెట్టిన సిపి ఆనంద్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసి వెళ్తానన్నాడని ఏసీపీ రమేష్ మరి వ్యాఖ్యానిస్తున్నట్లు మనం చూడొచ్చు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం ఇక హైకోర్టుకు అయితే మరి పోలీసులు వెళ్ళనున్నట్లు మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, తొక్కిసలాట జరిగిన తర్వాత రాత్రి 12:05 అల్లు అర్జున్ బలవంతంగా థియేటర్ బయటకు తీసుకొస్తున్న పోలీసులను కూడా మరి ఆ చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ సినిమాలో హీరోలైన బయట పౌరులే, అల్లు అర్జున్ పై రూల్స్ ప్రకారమే చర్యలు అని కూడా డీజీపీ జితేందర్ తెలిపినట్లు మనం చూడొచ్చు. గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి. సంధ్య థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకని వెల్లడించారు. కరీంనగర్లో భరోసా సెంటర్ ప్రారంభంలో ఆయన మరి మాట్లాడినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్. పుష్ప 2 వివాదంతో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు రద్దు అని కూడా మనం చూడొచ్చు. ఇక అయోమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు, తగ్గునున్న కలెక్షన్లు. సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ రానున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి. వివాదం మరింత ముదరకుండా ఇక ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సిఐ రాజు నాయక్. ఇక మీడియాతో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్ అని కూడా మనం చూడొచ్చు. నా చేతిలోనే రేవతి ప్రాణాలు విడిచిందని ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కంటి తడిపెట్టారు. రేవతికి సిపిఆర్ చేసినటువంటి ఇక్కడ చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు.
నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. రేవతి మృతికి అల్లు అర్జునే కారణం. మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా సినిమా చూసిందని ఇక్కడ మంత్రి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నట్లు మనం చూడొచ్చు. బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ పోవుడేంది, కనీస మానవత్వం లేదా, సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు, అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని కూడా మరొకసారి ఆయన డిమాండ్ చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే వేల కోట్ల పెనాల్టీ, వందల కోట్ల నష్టం తప్పింది. ఫార్ములా ఈ రేసులో కొత్త కోణం. ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన FEO. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషనల్లో కేసు వాపస్. మొత్తం 4 సీజన్లకు FEOతో గత బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం. ఒక్క సీజన్కే 200 కోట్ల రూపాయలు లాస్. రేసు రద్దుతో ప్రభుత్వానికి తప్పిన 800 కోట్ల రూపాయల నష్టం అని కూడా ఈ రేస్కు సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. అల్లు అర్జున్ కు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్. తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మద్దతు. సినీ హీరో అరెస్ట్ టైంలో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కామెంట్. ఒక్కరిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్. ఓ మహిళ ప్రాణం పోయిన హీరోకు సపోర్ట్ చేస్తారని నెటిజన్లు నిలదీత అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే టాలీవుడ్ పై కక్ష సాధింపు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్లు కూడా మళ్ళీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా? ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళ మృతి, ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని కూడా ఆయన మరి విమర్శించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాకా యాదిలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళులు అర్పించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ చివరిగా ఇక దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే ఉరుకు పట్టేలా జీతమా జీవితమా, సంతోషం లేని సంపదలు ఎందుకు, ఒత్తిడి లేని లైఫ్ సో బెటర్ అన్నట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అల్లుకున్న చిక్కు ముడులు, ఐకాన్ స్టార్ తీరుపై నెట్టింట తీవ్ర దుమారం అని కూడా మనం చూడొచ్చు. అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయిన పార్టీలు. అల్లు ఇంటిపై దాడికి ఓయూ జేసీ యత్నం. దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఘటన వీడియోలను విడుదల చేసిన సిటీ పోలీసులు. అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించిన ఏసీపీ సిఐ. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ అని కూడా మనం చూడొచ్చు. ఇక చట్ట ప్రకారమే చర్యలని ఇక్కడ డీజీపీ జితేందర్ చెప్తూ ఉన్నారు. అండ్ కించపరిచేలా పోస్టులు వద్దు అని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఫ్యాన్స్ కు హీరో అల్లు అర్జున్ రిక్వెస్ట్ అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ చూడొచ్చు. సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండిస్తున్న శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. డీజీపీ సిటీ పోలీస్ కమిషనర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సీఎంను అఘోరపరిచేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రిపై ఎదురుదాడి సరికాదు, వెంటనే సీఎం రేవంత్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రావద్దని చెప్పాం, థియేటర్ మేనేజ్మెంట్ కు లిఖిత పూర్వకంగా సమర్పించాం. సినిమా టాకీస్ వద్ద బౌన్స్లలో పోలీసులను తోసేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే భూభారతిలో కాస్త కాలం. ధరణిలో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కార్. హక్కులు కోల్పోయిన లక్షలాది మంది రైతులు. దొరలు దేశ్ముఖులకు పాస్బుక్లు. ఆ భూములు కొనుగోలు చేసిన బడాబాబులు. అనుభవదారు కాలం పునరుద్ధరణపై బీఆర్ఎస్ అభ్యంతరం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భరోసా ఇచ్చే ప్రయత్నం అని కూడా ఇక భూభారత్తో మరి ధరణి ప్లేస్ లో ముందుకు వస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో తగిన చలి అని కూడా చూడొచ్చు. పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ అని కూడా ఇక తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి ఈరోజు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్.